ఈరోజు మనం హ్మ్. ఒక లోతైన ఆలోచనతో మొదలు పెడదాం. సృష్టికి ముందున్న ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. అంతా నిశ్శబ్దం. మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత. అవును, సరిగ్గా అదే. మన మూలాల్లో వర్ణించినట్టు అది బంగారు వర్ణం, ఆ గాఢమైన నీలిరంగులతో నిండిన ఒక అనంతమైన ఆకాశం లాంటిది. అప్పుడు సృష్టి జరిగింది. గ్రహాలు, నక్షత్రాలు, జీవం అన్నీ అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అంత పరిపూర్ణంగా ఉన్నట్టు అనిపించింది. అనిపించింది. కానీ హ్మ్. ఏదో తెలియని లోటు. మన దగ్గరున్న మూలాల్లో ఒక అద్భుతమైన వాక్యముంది. దేవుళ్లను పూజించడం మొదలవకముందు ఈ విశ్వం ఒక స్వరం కోసం ఎదురుచూసింది. ఈరోజు మనం చేస్తున్న ఈ విశ్లేషణ దేవీ భాగవతంలోని ఒక ప్రాథమిక భావనపై ఆధారపడి ఉంటుంది. అసల స్వరానికి అంత అవసరమేమొచ్చింది? అన్నీ సవ్యంగానే ఉన్నప్పుడు దైవిక శక్తి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? కేవలం తన ఉనికిని చాటుకోవడానికా? అదే, లేక మరేదైనా లోతైన కారణముందా? ఈ మూలాల్లోని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కథనం సాధారణంగా మనం వినే పురాణాల్లాగా యుద్ధాలతోనో అద్భుతాలతోనో మొదలవదు. అవును, వరాలు, శాపాలు అలాంటివి ఏమీ లేవు. ఏమీ లేవు. ఇది ఒక నిశ్శబ్దమైన గ్రహింపుతో, ఒక అంతర్గత అవగాహనతో మొదలవుతుంది. మీరు చెప్పినట్టు సృష్టి జరిగింది, జ్ఞానముంది, వేదాల రూపంలో నియమాలున్నాయి. కానీ కానీ వాటన్నిటినీ కలిపి ఉంచే ఒక సూత్రం, ఒక ప్రయోజనం, ఒక అర్థం అది లేదు. ఆ శూన్యతను అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, దీన్ని ఇంకాస్త విడమర్చి చూద్దాం. సృష్టి పూర్తయింది. అంతటా ఒక గంభీరమైన నిశ్శబ్దం. వేదాలున్నాయి, అవి కర్మకాండాల గురించి, యజ్ఞయాగాదుల గురించి చాలా వివరంగా చెబుతున్నాయి. అవును, ఏమి చెయ్యాలి అనే సమాచారం పుష్కలంగా ఉంది. ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందన్నమాట. మరి సమస్య ఎక్కడొచ్చింది? సమస్య ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడంలో ఉంది. ఓ, ఎందుకు? అవును, మూలంలో చెప్పినట్లు ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నారు. వాళ్ళకి బాధ, శక్తి, భక్తి ఇలాంటి తీవ్రమైన అనుభవాలు కలుగుతున్నాయి. కాని వాటి వెనక ఉన్న అసలార్థం ఆ అర్థం దొరకట్లేదు సరిగ్గా. బాధ ఎందుకు కలుగుతుంది? దానికొక ప్రయోజనముందా? శక్తిని ఎలా ఉపయోగించాలి? కేవలం ఇతరులను అణచివేయడానికా లేక రక్షించడానికా? భక్తి అంటే ఏమిటి? కేవలం భయమా? అదే, కేవలం భయంతో చేసే ఆరాధన లేక ప్రేమతో కూడిన అనుబంధమా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అంటే ఒక పర్ఫెక్ట్ రూల్ బుక్ ఉంది, కానీ దాన్ని ఎందుకు ఫాలో అవ్వాలో తెలియని పరిస్థితి అన్నమాట. నాకిదిప్పటి మన కార్పొరేట్ ప్రపంచాన్ని గుర్తుచేస్తోంది. చెప్పండి. చాలా కంపెనీల్లో ఉద్యోగులకు టాస్కులిస్తారు, ప్రాసెస్లు ఉంటాయి, ఏం చెయ్యాలో స్పష్టంగా తెలుస్తోంది. కాని ఆ పని వల్ల ఏముపయోగమో తెలియకపోతే? ఆ పని చాలా యాంత్రికంగా అనిపిస్తుంది. అవును, నీరసంగా, ఆత్మలేని శరీరంలా ఉంటుంది. అప్పటి పరిస్థితి కూడా అలాంటిదేనా? 100 పాళ్ళు నిజం. అద్భుతమైన పోలికది. వేదాలు ఎలా చేయాలో చెప్పేవి, కాని ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమివ్వలేదు. ఆ ఎందుకు అనే స్పష్టత లేకపోవడం వల్లే అన్ని కర్మలు, ఆచారాలు యాంత్రికంగా మారిపోయాయి. వాటిలో ప్రాణం లేదు. ఇది ఒక పెద్ద లైబ్రరీలో లక్షల పుస్తకాలుండి వాటిని ఎలా చదవాలో తెలియని పరిస్థితి లాంటిది. అక్షరాలు తెలుసు, పదాలు తెలుసు. కాని వాక్యాల వెనుకున్న భావం, ఆ కథల సారాంశం అంతుచిక్కడం లేదు. ఈ యాంత్రికమైన స్థితిని చూసి అప్పటి సమాజంలోని మేధావులు, దార్శనికులు కలత చెందారు. అవును. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. మూలాల ప్రకారం ఋషులు సమావేశమయ్యారు. వాళ్ళు తమ కోసం అద్భుతాలు లేదా వరాల కోసం ప్రార్థించలేదు. ఇది చాలా ముఖ్యం. వారు కోరుకున్నది వేరు. అవును, తమకు అపారమైన శక్తులు కావాలని, స్వర్గంలో స్థానం కావాలని వారు కోరుకోలేదు. వాళ్లు కేవలం స్పష్టత కోసం అన్వేషించారు. అవును, అది చాలా అసాధారణమైన కోరిక. వారి అన్వేషణ అంతర్గతమైనది. తమ చుట్టూ ఉన్న ఈ గందరగోళానికి కారణమేమిటని వారు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏదో లోపించిందని గ్రహించారు. సరిగ్గా. అది బలం కాదు, ఎందుకంటే అప్పటికే శక్తిమంతులున్నారు. అది తెలివితేటలు కాదు, ఎందుకంటే వేదాల రూపంలో అపారమైన జ్ఞానముంది. మరి ఏమిటది? ఆ లోటు ఏమిటి? ఆ లోటుని వారు ఎలా గుర్తించగలిగారు? వారు గుర్తించింది కరుణతో కూడిన వివేకం, కంపాషనేట్ విజ్డమ్, దాని ఆవశ్యకతను.
ఇది చాలా కీలకమైన అంశం. కరుణతో కూడిన వివేకం. చూడండి, జ్ఞానం వేరు, వివేకం వేరు. జ్ఞానమంటే ఫ్యాక్ట్స్, సమాచారం. వివేకమంటే ఆ జ్ఞానాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఉపయోగించాలో తెలియడం. సరే. అయితే కేవలం వివేకముంటే కూడా సరిపోదు. ఆ వివేకానికి కరుణ అనే గుణం తోడవాలి. అంటే ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం. అవును. ఆ గుణం లేనప్పుడు వివేకం కూడా ప్రమాదకరంగా మారవచ్చు. అది కేవలం స్వార్థానికి, ఆధిపత్యానికి దారితీయవచ్చు. వాటిని నడిపించే ఒక మార్గదర్శక సూత్రం, ఒక నైతిక దిక్సూచి. అది లేదు. ఆ దిక్సూచే కరుణ. ఆ కరుణ లేకపోవడం వల్లే అంత అస్తవ్యస్తంగా ఉంది. ఖచ్చితంగా. ఈ గ్రహింపే తర్వాటి పరిణామాలకు ఆ విశ్వం ఎదురుచూస్తున్న స్వరం ఆవిర్భవించడానికి పునాది వేసింది. దేవీ భాగవతం ఇక్కడే మొదలవుతోంది. మన మూలాల్లో ఉన్న ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. ఏమిటది? దైవిక స్త్రీతత్వం సృష్టికి ఒక అలంకారం కాదు, అది సృష్టి యొక్క సజీవ మేధస్సు. ఇట్స్ లివింగ్ ఇంటెలిజెన్స్. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. అవును, ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తోంది. సాధారణంగా దేవతలను సౌందర్యానికి ప్రతీకగా చూస్తాం, కాని ఇక్కడ ఆమెను సృష్టి యొక్క మేధస్సుగా అభివర్ణించారు. ఇది చాలా లోతైన భావన. అలంకారమంటే అదనంగా చేర్చబడింది. అది లేకపోయినా సృష్టి ఉంటుంది, కాని అంత అందంగా ఉండదు. కాని సజీవ మేధస్సు. అది లేకపోతే సృష్టికి అస్తిత్వమే లేదు. సరిగ్గా. అది నిర్జీవమైనది. ఒక కంప్యూటర్లో అత్యంత శక్తివంతమైన హార్డ్వేర్ అంతా ఉంది, కానీ దాన్ని నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఎలా ఉంటుందో అలా. వావ్, ఆపరేటింగ్ సిస్టమ్! ఇది అద్భుతమైన పోలిక. దైవిక స్త్రీతత్వమనేది ఈ విశ్వానికి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఆమె ఆ మేధస్సు. అంటే ఆమె రాకతో, మాట్లాడటంతో ఆ శూన్యం పూరించబడింది. జ్ఞానానికి ఒక దిశ, శక్తికి ఒక నియంత్రణ. భక్తికి ఒక అర్థం లభించాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, దేవి మాట్లాడటానికి కారణం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కాదు. నేనే గొప్ప అని ప్రకటించుకోవటానికి రాలేదు. సృష్టిలో కోల్పోయిన సమతుల్యతను పునరుద్ధరించడానికి ఆమె వచ్చింది. జ్ఞానానికి, సానుభూతికి మధ్య, శక్తికి, నిగ్రహానికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి కలపటానికి వచ్చింది. ఆమె స్వరం ఒక ఆజ్ఞ కాదు, అదొక దిశానిర్దేశం. ఒక తల్లి తన బిడ్డకు దారి చూపినట్లు. అంటే నేనర్థం చేసుకున్నది కరెక్టే అయితే, మన దగ్గరున్న సమాచారం, శక్తి అంతా ఉపయోగపడాలంటే వాటిని సరిగ్గా నడిపించే కరుణా వివేకమనేవి కావాలి. ఇది ఇప్పటి కాలానికి కూడా వర్తిస్తుంది కదా. మన దగ్గర ఇంటర్నెట్ రూపంలో అపారమైన జ్ఞానం ఉంది, కానీ కరుణ లేకపోవడం వల్ల అది కేవలం గందరగోళంగా మారుతోంది. అవును, ఒకరినొకరు నిందించుకునే సాధనంగా మారుతోంది. బహుశా అదే మొదటి పాఠమనుకుంటా. మీరు దాన్ని పర్ఫెక్ట్గా చెప్పారు. అదే మన మూలాల్లోని మొదటి, అత్యంత ముఖ్యమైన సూత్రం. కరుణ లేని జ్ఞానం కేవలం గందరగోళమవుతోంది. నాలెడ్జ్ వితౌట్ కంపాషన్ బికమ్స్ నాయిస్. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నెట్ అనేది దీనికి ఉత్తమ ఉదాహరణ. ఏ విషయం గురించైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు, కాని ఆ సమాచారాన్ని ఏం చేస్తున్నాం? వాస్తవాలను వక్రీకరించడానికి, ఇతరులను కించపరచడానికి, ద్వేషాన్ని పెంచడానికి వాడుతున్నప్పుడు ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. అది కేవలం ఒక పెద్ద శబ్దంలా మిగిలిపోతుంది. నిజమే. ధ్యానం యొక్క అసలు ఉద్దేశ్యం మన అవగాహనను పెంచడం. కాని కరుణ అనే ఫిల్టర్ లేనప్పుడు అదే జ్ఞానం ఒక ఆయుధంగా మారుతుంది. ఋషులు గుర్తించింది కూడా అదే. సరే, ఇది జ్ఞానం గురించి. మరి శక్తి సంగతేంటి? శక్తి కూడా ఉంది కదా. అవును, అక్కడికే వస్తున్నాను. అదే మన రెండవ సూత్రం. వివేకం లేని శక్తి అస్థిరతను సృష్టిస్తుంది. పవర్ వితౌట్ విజ్డమ్ క్రియేట్స్ ఇన్స్టెబిలిటీ. అవును, శక్తి అంటే కేవలం శారీరక బలం కాదు. అది అధికారం కావచ్చు, సంపద కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ లాంటిదా. అది అపారమైన శక్తి. ఖచ్చితంగా. దాన్ని వివేకంతో వాడితే మానవ జీవితాన్ని ఎంతో మెరుగుపరచవచ్చు. కాని అదే సమయంలో ఉద్యోగాలు పోతాయనే భయం, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందనే ఆందోళన. అవును, అన్నీ ఉన్నాయి. అంటే శక్తి ఉంది, కాని దాన్ని ఎలా నియంత్రించాలో అనే వివేకంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఖచ్చితమైన ఉదాహరణ. శక్తి అనేది ఒక తటస్థమైన సాధనం. దానికి మంచి చెడులు ఉండవు. దానిని ఉపయోగించే వారి వివేకంపై దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. దేవి యొక్క స్వరం ఆ శక్తికి ఒక దిశను, ఒక పరిమితిని నిర్దేశించింది. జ్ఞానానికి కరుణ, శక్తికి వివేకం.
ఈ రెండింటినీ కలిపితే ఒక కొత్త రకమైన మార్గదర్శకత్వం కనిపిస్తుంది. ఇది ఆధిపత్యం చెలాయించే నాయకత్వంలా లేదు. మీరు సరైన పదాన్ని పట్టుకున్నారు. మార్గదర్శకత్వం. అదే మన మూడవ, నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన పాఠం. ఏమిటది? నిజమైన మార్గదర్శకత్వం నియంత్రణను వదిలి వినడం ప్రారంభించినప్పుడు మొదలవుతుంది. ట్రూ గైడెన్స్ బిగిన్స్ వెన్ లిసనింగ్ రీప్లేసెస్ కంట్రోల్. ఇది చాలా లోతైన విషయం. అవును. మనం తరచుగా ఇతరులపై మన అభిప్రాయాలను రుద్దడానికి, వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. నేను చెప్పిందే సరైనది అనే ధోరణి ఉంటుంది. కానీ దేవి కథ మనకు భిన్నమైన మార్గాన్ని చూపిస్తుంది. ఆమె వచ్చి తన ఆధిపత్యాన్ని ప్రకటించలేదు. ముందు ఋషులు పడుతున్న వేదనను, విశ్వంలో నెలకొన్న శూన్యతను విన్నది, గ్రహించింది. అవును, వారి అవసరాన్ని అర్థం చేసుకుంది. ఆ తర్వాతే మార్గనిర్దేశం చేసింది. మార్గదర్శకత్వం అనేది ఆధిపత్యం చెలాయించడం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అంటే ఒక మంచి లీడర్ చేయాల్సింది సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పడం కాదు, ముందు అవతలివారు చెప్పేది ఓపికగా వినడం. ఖచ్చితంగా. వారి సమస్యలను, వారి భయాలను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనం నిజమైన పరిష్కారాన్ని చూపగలుగుతాం. నియంత్రణ అనేది అహం నుండి పుడుతుంది. వినడమనేది కరుణ నుండి పుడుతుంది. ఆ ఋషులు కూడా నియంత్రణను కోరుకోలేదు. వారు కేవలం వినడానికి ఒక స్వరం కోసం ఎదురుచూశారు. ఈరోజు మన చర్చ ఒక దేవత గురించిన కథ మాత్రమే కాదు, ఇది ఒక ప్రాథమిక సూత్రం గురించి. కరుణతో కూడిన వివేకం ఎలా విశ్వానికి చైతన్యాన్నిచ్చిందో చూశాం. ఇది కేవలం ఒక పౌరాణిక కథనం కాదు, జీవితానికి సంబంధించిన ఒక లోతైన తత్వశాస్త్రం. అవును. ఈ భావనలు కాలాతీతమైనవి. జ్ఞానం, శక్తి, మార్గదర్శకత్వమనేవి ఎల్లప్పుడూ ఉండే అంశాలు. వాటి మధ్య సమతుల్యతను సాధించడమనేది నిరంతర ప్రక్రియ. శ్రోతలకు ఒక ఆలోచనను వదిలిపెడుతూ ముగిద్దాం. మన దగ్గర ఉన్న మూలలోని చివరి వాక్యం చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంది. అవునా? అదిలా చెబుతోంది. తరువాతి కథలో దేవతలు కూడా సమాధానం చెప్పడానికి సంకోచించే ఒక ప్రశ్నను ఋషులు అడుగుతారు. ఓ. స్పష్టత కోసం తప్పించిన అదే ఋషులు ఇప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగుంటారు? దైవిక స్వరమే వారికి మార్గం చూపిన తరువాత ఇంకా ఏ సందేహం మిగిలి ఉంటుంది? అదే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి